బ్యాక్ టు న్యూస్ అవర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ చేపట్టారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఇరిగేషన్ అధికారులు మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేశారు. ట్రయల్ రన్ పంప్ హౌస్ ను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి అధికారికంగా నీటిని విడుదల చేశారు. మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ పంపు ద్వారా 9000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు తుమ్మల. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా, గోదావరి జిల్లాలతో సస్యశ్యామలం కానుంది. ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జిల్లాలు వైరా రిజర్వాయర్కు పారేలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయని తెలిపారు తుమ్మల. చెప్పండి. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలతో నా రాజకీయ ఆకాంక్ష, ఖమ్మం ప్రజల చిరకాల వాంఛ తీరుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు తుమ్మల. 1.5 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో 3 మోటార్లకు నిధులు సమకూర్చి ప్రాజెక్టులు వేగం పెంచానన్నారు. మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు, రెండో లిఫ్ట్ ఇరిగేషన్ పూసగూడెం, మూడోది కమలాపురంలో ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టు నెలలోనే ఈ పంటకే నీరందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడుమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లు ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం.